ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఆ తీర్పును పట్టించుకోవలేదని ఆయన విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలను పాటించకుండా సభ ప్రతిష్టతను దిగజారుస్తున్నారని అందులో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. 2 ఏళ్లు గడిచిన హౌస్ కమిటీల ఊసే లేదు అని, డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదు అని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు హెచ్చరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు స్పీకర్ ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి కొన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిబంధనల్ని పాటించకుండా ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సభను అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలో సభను తరచుగా వాయిదా చేస్తూ రూల్ నెంబర్ 13, 16లను ఎందుకు తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ అవర్, 0 అవర్ ను కుదిస్తూ సభ్యుల హక్కులని కాలరాస్తున్నారని చెప్పేసి కూడా ఆయన స్పీకర్ ని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి కూడా ఆయన అందులో లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగడం లేదు, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసిన కమిటీని పునరుద్ధరించకపోవడం శోచనీయం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2)ను ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి. గతంలో కూడా మేము అలానే నిర్వహించాం. కానీ ఇవాళ అసెంబ్లీ 1-2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రజల సమస్యలు అందులో అసెంబ్లీలో చర్చించకుండానే వాయిదా చేస్తూ వెంటనే అసెంబ్లీని నిరవధిక వాయిదా చేస్తున్నారు. ఇది తగునా అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. సో ఇలా అన్ని చాలా అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఏదైనా ఒక ప్రశ్నకు సంబంధించి లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం నుండి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ సాంప్రదాయం లేదు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి సాంప్రదాయం తెరపేక్షిస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రశ్నించారు. అంతేకాకుండా అన్స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం, రూల్ నెంబర్ 13 ప్రకారం వీటికి లిఖిత పూర్వక సమాధానాలు సభలో